రాయలసీమ సాహిత్య వైతాళికుడు స్వర్గీయ కె. సభ గారి శత జయంతి సందర్భంగా వారు సంకలనం చేసినటువంటి ఈరేడు లోక అనేటువంటి సంకలనంలోని కథలు మనం పరిచయం చేసుకుందాం. ముందు సభ గురించిగా తెలుసుకుందాం. కనక సభాపతి పిల్లి అసలు పేరు. జూలై 1, 1923 చిత్తూరు జిల్లా కొట్రకోనలో జన్మించారు. నవంబర్ 4, 1980 మరణం చెందారు. ఇతర పేర్లు కె. సభ. ప్రసిద్ధి కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాల సాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. తండ్రి చెంగల్వరాయుడు, తల్లి పాలు. సభ చిత్తూరు జిల్లా కొట్రకోనలో 1923 జూలై 1న జన్మించారు. తల్లిదండ్రులు పార్వతమ్మ, చెంగల్వరాయుడు. తండ్రి వీధి బడి ఉపాధ్యాయుడు. సభ 8వ తరగతి పూర్తి చేసి తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. సభ ఏనాడు కష్టాలకు చెల్లించలే. 16 ఏళ్ల వయసులో ఉపాధ్యాయ వృత్తిలోకి చేరారు. వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే BA చేశారు. సామాజిక సేవాకత శ్రీరమణ పబ్లికేషన్ అనే దాన్ని స్థాపించి, ఔత్సాహిక రచయితల్ని, శారదా పీఠాన్ని స్థాపించి కళాకారుల్ని సభ ప్రోత్సహించారు. తన చుట్టూ ఉన్న రైతు కూలీలు, రైతులు, వివిధ గ్రామీణ వృత్తుల వారు, దళితులు పడుతున్న బాధలు చూసి తట్టుకోలేక అప్పటి సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూనే మరోవైపు ఉద్యమశీలత్వంతో కూడిన అనేక రచనలు చేశారు. 1947లో శివగిరిలో రైతాంగ విద్యాలయాన్ని నిర్వహించి సభకు రైతుల్లో ముడిపడిన వివిధ వృత్తి జీవిత సమస్యలు బాగా తెలుసు. తనకున్న కొద్దిపాటి పొలంలోనే స్వయంగా పంటలు పండించిన సభ అనుభవంలో రైతు కష్టాలని రంగరించుకున్నారు. మద్య నిషేధం, ఎత్తివేతతో చిన్నాభిన్నమైన దళితుల జీవితం, దళిత స్త్రీల యాతనను ఆయన తట్టుకోలేకపోయారు. అంతరించిపోతున్న భూగర్భ జలాలు, ప్రకృతి విధ్వంసంతో కూలిపోయిన వ్యవసాయం, అతీగతి లేని వృత్తులు, జీవన కల్లోలాలు వంటి ఎన్నెన్నో పరిణామాలు స్వాతంత్రానికి కొంచెం అటు ఇటుగా సభా రచనలలో వ్యక్తమై సభా అది పూర్తి. సభాపతి గనక సభ అనిపించుకున్నాడు. కనక సభాపతి పిల్లి అసలు పేరు, అది గుర్తుపెట్టుకోవాలి. సభ చిత్తూరు జిల్లా రచయితల సంఘం, రచయిత సహకార ప్రచురణ సంఘం, కళా పరిషత్తు వంటి సంస్థలను స్థాపించి ఆ జిల్లాలో సాంస్కృతిక సాహిత్య వాతావరణాన్ని సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడుగా నియమితులయ్యారు. 1975లో మొదటి ప్రపంచ సభల్లో ప్రభుత్వం సభని సత్కరించి 1940లో రచనా జీవితాన్ని ప్రారంభించిన సభ 300 కథానికలు, 7 నవలలు, పిల్లలు పెద్దల కోసం అనేక కథలు రచనలు చేశారు. కథా సంకలనాల్లో బంగారు, పాతాళగంగ, నీటి దీపాలు, నవలల్లో భిక్షుకి, ముగిలి, దేవాంతకులు ముఖ్యమే. పిల్లల కోసం వచ్చిన కథా సంకలనాలు అరగొండ కథలు, సీసా చరిత్ర, ఐకమత్యం, చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారతి, విప్లవ గాథలు చెప్పుకోదు. పిల్లల నవలల్లో మత్స్యకంజలు, సూర్యం, కవిగాయకుడు, చంద్రం,
పసి హృదయాలు, బుజ్జి బుజ్జి పావురాలు, నా బాలల నాటకాలు, పరీక్షా ఫలితాలు, చిట్టి మరదలు, స్వతంత్రోదయం, పురవ దినాయిక, ఏటిగట్టున, చావుబేరం, బుర్రకథల్లో రైతు రాజ్యం, పాంచజన్యం బాగా పేరు పొందాయి. దయానిధి, వేదభూమి, విశ్వరూప సందర్శనం అనేవి వీరి ప్రచురిత కావ్య. 500 పైగా వివిధ పత్రికల్లో కవితలు ఆయన రాసినవి ప్రచురితమయ్యాయి. రాయలసీమ జానపద గీతాన్ని సేకరించి ప్రచురించిన సభ లెక్కకు మించి రేడియో ప్రసంగాలు చేశారు. ఆంధ్రప్రభ, జమీన్ రై, నాగీల్ మొదలైన పత్రికల సంపాదక వర్గంలో పనిచేశారు. దేవదత్తం అనే పేరుతో ఒక వారపత్రిక సంపాదకత్వం వహించి నడిపారు కూడా. ఆంగ్లంలో పాంచజన్యం అనే పత్రికను కూడా నడిపారు. రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికుడు. రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికుడిగా ఈ సభాకృషి అనన్య సామాన్య. పల్లె పట్టుల బాధల పాటల పల్లవుల మీద సజన దృష్టిని నిలిపిన సభ అభివృద్ధి పేర వంచనాపరులైన పాలనా యంత్రాంగంలోని క్షుద్రుల మీద, రాజకీయ యంత్రాంగంలోని కొత్త తరం స్వార్థ రాజకీయవాదుల మీద నిరసన గళం గట్టిగా వినిపించి గాంధేయ జాతీయవాద స్ఫూర్తి నిండిన భావాలు సభా రచనల్లో కోకొల్ల. ఇతివృత్త స్వీకరణం, కథనంలో పాత్రల చిత్రీకరణలు, కంఠస్వరంలో, వాతావరణ చిత్రణలు, మానవ సంబంధాల నిరూపణలు, అద్వితీయమైన శైలిని, నిబద్ధతను సభా రచనలో పాటించారు. రైతుల కథల్లో ఆదర్శ వాస్తవికతావాదం, కఠిన విమర్శనా వాస్తవికత, ప్రజాస్వామ్యంలోని కొన్ని రసగులు కనిపిస్తాయి. కథన శిల్పంలో చెక్కు చెదరని దేశీయతను సభ పాటించారు. అలాగే పిచ్చి దంపతులు అని ఆయన కథ చదివినప్పుడు సమాజ ప్రేమకు మనస్సున్న మనుషులు కావాలనే ఒక సామాజిక వేదన గుండెలు తాకుతుంది. అంబా అనే కథ సీమ కరపు కరువు నేపథ్యంలో వ్రాసి చదివిన ప్రతి పాఠకుణ్ణి అది ఒక విషాదాంత సంఘటనగా వెంటాడు. అంతరంగం కథ గ్రామీణ జీవితం, రైతుల కడగండ్లు, కడుపు నిండని కవుల కృతక కావ్య రచనలను వెక్కిరిస్తాయి. సుక్కల వరాలు కథ అచ్చమైన దేశీయ కథను చెబుతాయి. రచనలు, కథా సంపుటాలు, బంగారు 5 కథలు, పాతాళ గంగా 10 కథలు, నీతి దీపాలు అందులో 15 కథలు, ఇలా 300 కథలు, పిల్లల కథలు వందల సంఖ్యలో ఉండగా 9 సంపుటాలు ఇచ్చారు. దీక్షితి, మొగలి, దేవాంతకుడు వంటి నవలలు, పిల్లల కోసం మరో 7 నవలలు రాశాడు. 1000కి పైగా బాలగేయాలు రాశారు. అలాగే విశ్వరూప సందర్శనం అనే గేయ కావ్యం రాశారు. దయానిధి, వేదభూమి వంటి పద్య కావ్యాలను రాశారు. రైతు రాజ్యం, పాంచజన్యం అనే బుర్ర కథలు రాశారు. ఆయన 1980 నవంబర్ 4న మరణించారు. ఈ సంవత్సరం నుంచి ఆయన శత జయంతి ప్రారంభమవుతుంది. అందుకని మనం వారిని తీసుకున్నాం. ఈ రేడు లోక మనవి చెప్తున్నారు ఆయన. చిత్తూరు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఇదివరకే ఇది 2 నవలలను, ఒక సాహిత్య వ్యాస సంపుటిని ప్రచురించటమే కాక ప్రస్తుతం ఈ కథానికలను ప్రచురిస్తారు. ఈ ప్రచురణల ద్వారా ఈ సంఘం రచయితలను ప్రోత్సహిస్తుంది. ఈ సంఘం ఇంతటితో ఆగబో నాటికలను, కవితలను, తదితర సాహిత్య ప్రక్రియలను కూడా ప్రచురిస్తారు. ఈ విధంగా ఈ సంఘం ఈ
చిత్తూరు జిల్లా కథనలను నవలను, చిత్తూరు జిల్లా రచయితలు రచించిన నవలికలను, నావెల్లో సన్మా, నాటికలను, నాటకాలను, కథలను, కథానికలను, కవితలను, కావ్యాలను, సాహిత్య విమర్శలను, తదితర రచనలను వీలైనప్పుడెల్లా ప్రచురిస్తూనే ఉంది. అయితే ఇది ఔత్సాహికులైన మన రచయితల సహకారం మీద ప్రభుత్వం, జిల్లా పరిషత్తులు, పంచాయతీ సమితులు, రసికులైన విద్యాధికులైన పండితులు వీళ్ళిచ్చే ప్రోత్సాహం మీద ఆధారం. ఈ రచయితల సంఘం ఈ జిల్లా రచయితలను ప్రోత్సహించడానికి అహరహం కృషి చేస్తారు. రచయితలందరూ ఈ సంఘంలో సభ్యులుగా చేరి దీన్ని పెంపొందించాలని, దీని ద్వారా తాము కూడా పెంపొందాలని చిత్తూరు జిల్లా రచయితల సహకార సంఘం అధ్యక్షులు పి రాజగోపాల నాయుడు గారు 29/9/72 చిత్తూరు నుంచి ఈ పుస్తకానికి ముందు మాట్లాడారు. చిత్తూరు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘానికి అధ్యక్షులు రాజగోపాల నాయుడు. విజ్ఞప్తి: ప్రాచీన కాలం నుండి ఈ మండలంలో చిత్తూరు మహాకవులు ప్రభవించి మహోజ్వలమైన సాహిత్యాన్ని సృష్టించారు. నేటి యుగ ధర్మాన్ని అనుసరించి ఆధునిక కవులు, రచయితలు, పరిశోధకులు ఉత్తమ సాహిత్యాన్ని అందిస్తారు. ఈ జిల్లాలో రచయితలు ఎక్కువైన ప్రచురణ సంస్థలు తక్కువ. ఉన్న సంస్థలు సాయశక్తులా కృషి చేస్తున్న అన్ని గ్రంథాలను ప్రచురించలేవు. ఆంధ్రదేశంలో మద్రాసులో ఉన్న ప్రచురణ సంస్థలు, పత్రికలు చిత్తూరు జిల్లా రచయితలను ఎంతగానో ప్రోత్సహించాయి, ఇవాళ ప్రోత్సహిస్తున్నాయి. అయినా వందలాది గ్రంథాలు అముద్రితంగా ఉన్నాయి. ఈ మండలంలో ఏ 5-6 రచనలు కలిపిన 500-600 ఉత్తమ సాహితీ సంపుటాలు వస్తాయి. ఈ స్థితిలో రచయితల సహకార ప్రచురణ సంస్థ వ్యవస్థీకరించుకున్నాను. ఈ ఆలోచన ఇవాళది కాదు. 30 ఏళ్ల క్రితం స్వతంత్ర సాహితీ సమితి అవతరణ నాటి జిల్లా కళా పరిషత్తు ఇందుకోసం ప్రయత్నించి, శారదాపీఠం, జిల్లా రచయితల సంఘం ఇందుకోసం కృషి చేసినాయి. స్థానిక పత్రికలు ఎంతగానో ప్రోత్సహించాయి. ఇన్నేళ్లకు ఈ బంగారు కళలు పండాయి. ఈ గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వహించగల సారథి బహుజన ప్రియుడు శ్రీ పి రాజగోపాల నాయుడు గారని మాకు తెలుసు. ఆయన రాజకీయాల్లో ఉన్నా మేము వదలం. ఆయన మా అభ్యర్థనను కాదనలేరు. రచయితగా మాతో సహకరించక తప్పదు కదా, మరి ధర్మం కదా అది. మా కృషి కొద్దిగా ఫలించింది. ప్రభుత్వం బాగా సహకరించింది. 4 గ్రంథాలను ప్రచురించాం. అందరివి ఒక్క మారే వెయ్యలేం, కాని ప్రచురణార్హమైన వాటిని ఒక్కటి కూడా వదలము. ప్రభుత్వం ఇదే విధంగా సహకరిస్తే, ప్రజలు ప్రోత్సహిస్తే, రచయితలందరూ ఏకీభావంతో కృషి చేస్తే గమ్యం ఎంతో దూరంలో లే. మహోద్యమం ఈ జిల్లా కవులకు, రచయితలకు కల్పతరువును ప్రసాదించటం తథ్యం. స్వాతంత్ర భావాలతో, స్వేచ్ఛా సాంప్రదాయాలతో, కులమత పట్టీలకు అతీతంగా ఉత్తమ సారస్వతాన్ని సృష్టించే కవులు, సాహితీవేత్తలు, రచయితలు పోషించబడే భవిష్యత్తు ఈ సహకార సంస్థ బంగారు బాటలను వేస్తారు. ప్రారంభంలో ఎక్కువ త్యాగం అవసరం. త్యాగమే అసలు పునాది కావాలి. అందుకే రచయితలు ఎవరివి ముందు ప్రచురించిన ఓపికతో అన్నీ మనవే అనుకోవాలి. అదే సహకార సూత్రం, సామాజిక దృక్పథం. ఈ ప్రచురించిన గ్రంథాలు డైరెక్టర్లు ఎన్నుకొన్నవి కాదు, సాహితీవేత్తలు పరిశీలించి ఎన్నిక చేసిన. మేము సాక్షీభూత రచనల బాగోగులను సమీక్షించకపోయినా మా వారిని గురించి ప్రస్తావించకుండా మౌనంగా ఉండగలనా? సాహిత్య వ్యాసాల కర్త సాహిత్య స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న మహాతపస్సు ఈ 2 లోకాల కథకులు ఎవరికి వారి ప్రత్యేక విశిష్టత గల రచయిత. అందరూ సుపరిచితులు, చాలా మంది ప్రసిద్ధులు, కొందరు సుప్రసిద్ధులు, ఒకరిద్దరు అకాడమీల బహుమానాల గ్రహీతలు కూడా. నవలా రచయితలిద్దరూ ఆధునిక సాహిత్యంలో
అంతో ఇంతో మంచి పేరు తెచ్చుకొని అటు వచన రచనలు ఇటు గేయ రచనలు సిద్ధాహస్తు అందరూ మా మాండలీకులే. ఈ గ్రంథాలను ప్రచురించాం. మేము రచయితలం. వ్యాపార దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రయత్నించిన అసలు వర్తకులం కాలేం కదా. అందుచేత మా పట్ల సానుభూతి వహించి ఉన్నత పాఠశాలలు, గ్రంథాలయాలు, కళాశాలలు, సాహిత్యాభిమానులు ఈ గ్రంథాలను విరివిగా కొన. ఈ జిల్లా రచయితలు స్వర్ణయుగాన్ని సృష్టించుకుంటున్నారని విజ్ఞులు భావించటం సత్యం. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి సంస్థలు ప్రభవించగలవని నా విశ్వాసం. విస్తృతమైన పథకంతో పరస్పర అవగాహనలతో అన్ని సంస్థలు లక్షలాది గ్రంథాలను సమర్పించే శుభ తరుణం ఆసన్నం కాగలదని నా నమ్మకం. నవలలు, కథలు, వ్యాసాలతో కవితలు, ఖండకావ్య, బాల సాహిత్యాన్ని కూడా ఈ సంస్థ ప్రచురించబోతాయి. సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను ప్రోత్సహిస్తారు. జీవనది ప్రారంభ దశలో ఎంత చిన్నదో ఈ సంస్థ కూడా అంత చిన్నదిగానే కానీ చిత్తశుద్ధితో, సత్సంకల్పంతో, త్యాగదీక్షతో ఈ సంస్థ పురోభివృద్ధికై జిల్లాలోని కవులు, రచయితలు, పండితులు, సాహిత్యాభిమానులు విస్తృతమైన కృషి చల్పబోతున్నందుకు ఈ సంస్థ విశ్వవిఖ్యాతి నాట్యించగలదని నిస్సందేహంగా నేను ప్రకటిస్తాను. అన్నమాచార్యులు, తరిగొండ వెంకమాంబ, ధూర్జటి కట్టమంచి వంటి మహామహుల వారసులమని గుర్తిస్తున్న మా మండల రచయితల నిర్విరామ కృషితో ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఈ సంస్థ ఒక మహోజ్వలమైన ఘట్టాన్ని సృష్టించగలదని విశ్వసిస్తున్న మాకు అన్ని విధాలా ఇవ్వమని ప్రభుత్వాన్ని, రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీలను, అన్ని పత్రికలను, దేశంలోని సాహితీవేత్తలను, సాహిత్యాభిమానులను హృదయపూర్వకంగా ప్రార్థిస్తాం. ఈ సహకార సంస్థ బోర్డులో డైరెక్టర్లుగా అనన్యమైన కృషి సాగిస్తున్న కె రామకృష్ణ, ఓలేటి కృష్ణ, శేషాచార్యులు, ఏజీ నాగరాజు, రఘునాథరెడ్డి గారులను అభినందిస్తున్నాను. ఈ గ్రంథ ఆవిష్కరణ ఉత్సవానికి విజయం చేసిన మన అమాత్య సత్తములు శ్రీ భారతం శ్రీరామూర్తి, శ్రీ బత్తెన సుబ్బారావు, దేవానందరావు, కె గోపాలనాయుడు గారుల గ్రంథాలకు అందమైన ముఖ చిత్రాలను చిత్రించిన సుప్రసిద్ధ చిత్ర కళాకారుడు బాపు గారికి, సకాలంలో ముద్రించిన క్రాంతి కళా ప్రింటర్స్ అధినేతలకు మా కృతజ్ఞత సమర్పిస్తున్న ఈశ్వరో జయత్. కె సభ ఉపాధ్యక్షుడు, జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం, చిత్తూరు, 1-10-72. పరిచయం. చిత్తూరు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంస్థ సభ్యుల నుంచి లభ్యమైన కథలను ప్రచురణార్హమని తోచిన వాటిని ఈ సంపుటిలో చేర్చడం జరిగింది. జిల్లాలో ప్రసిద్ధులైన కథకుల్ని కోరి వారి కథల్ని వెలువరిస్తున్న సంకలనం కాది. ఇందులో ప్రసిద్ధులు, అప్రసిద్ధులు, కొత్తవారు, కేవలం ఒక కథ రాసి ఊరుకున్న వాళ్ళు ఉన్నారు. వర్ధమాన రచయితలను ప్రోత్సహించడమే ఈ ప్రచురణ ముఖ్య ఉద్దేశం. ఈ కథల్లో వైవిధ్యం ఉంది. ఇవి అమ్మాయి, అబ్బాయి కథలు కావు. నిత్య జీవితంలో విషాదాన్ని ప్రతిబింబించే కథ. నేడు వీస్తున్న గాలికి తగినట్లే ఆర్థిక వ్యవస్థలోని హెచ్చుతగ్గుల్ని, సమాజంలోని దురన్యాయాన్ని, వింత ధోరణుల్ని, విపరీత పరిణామాల్ని ఈ కథలు వ్యక్తిపరంగా, సన్నివేశపరంగా చిత్రిస్తాయి. సుకుమారంగా ప్రతీకల సాయంతో చెప్పటం ఉంది. అధిక్షేపణ, అవహేళనగా చిత్రించటం, సూక్ష్మమైన మనోవిశ్లేషణతో న్యాయ నిర్ణయంలోని వైపరీత్యాన్ని మానవతా దృష్టిలో విమర్శించడం, అస్తిత్వవాద ధోరణిలో, చైతన్య స్రవంతి పద్ధతిలో వ్యక్తిత్వం రూపు కట్టని మానవుని, ఫేస్లెస్ మ్యాన్, అధీరుడైన నేటి సామాజికుణ్ణి వర్ణించటం కూడా. తివాచి, రామదాసు చర, న్యాయం,
ఎవరి మనిషి పై రీతుల్లో ఎన్నదగిన కథ. సుడిగాలి, కుక్క చచ్చింది, కోడి కూసింది అనే కథల్లో ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా ప్రాదేశిక వాసనలు, అలాగే పలుకుబళ్ళు కథల్లో వస్తువైన సామాజికకు మరింత వన్నె తెచ్చాయి. సుడిగాలి కథ ఎంతో నెమ్మదిగా ప్రారంభమై నిమ్మకు నీరెత్తినట్టు సాగు. పోలీస్ కానిస్టేబుల్ భార్య జీవితంలో ఒకరోజు సూర్యోదయం మొదలు రాత్రి దాకా ఎలా నడిచిందో ఆ లయని పట్టుకోవడంలో రచయిత కృతకృత్యుడై చివర ఆ జీవన ప్రశాంత మాధుర్య ఆకస్మికంగా క్రూరంగా ధ్వంసం చేసిన తుపాకీ ప్రేరుడు నేటి జీవితంలో ఇన్సెక్యూరిటీని, దాని మూలతత్వాన్ని అద్భుతంగా సూచిస్తుంది. సుడిగాలి కథ మానవతా దృక్పథంతో జీవితాన్ని లోతుగా అర్థం చేసుకున్న రచయిత వ్రాసిన కథ. లోతుగా అంటే కేవలం సంపద, చదువు, నాగరికత వంటి హంగులతో, రాజకీయవాదుల నినాదాలతో జీవితానికి విలువ కట్టకుండా ఒక వ్యక్తి తన పరిధిలో పొందగల తృప్తిని, ఆనందాన్ని ఆకలించుకొని దాన్ని గుర్తించి దీన్ని నేటి సామాజిక ప్రతివాదులు హర్షించరు. కుక్క చచ్చింది, కోడి కూసింది కథ అందుకు భిన్నమైన దృష్టికి ఉదాహరణ. ఒక వ్యక్తి తన పరిధిలో సాధించే ధర్మం, తృప్తి, ఆనందం, హుళక్ అది ప్రతిపాదించే చిత్రణ ఈ కథ. వ్యక్తి ధర్మానికి ప్రతీక పెంపుడు కుక్క. అది చచ్చినప్పుడే కూయడం, తెల్లవారడం జరిగింది. అయితే ఈ కథలో సామాజిక ధర్మమేమిటో, దాని విప్లవ రూపమేమిటో రచయిత సూచించలా ప్రతిపాదించి మారిన పరిస్థితులలో మనుష్యులతో వ్యాపార వ్యవహార పద్ధతులు వ్యక్తిని రాజీపడి మారమని మాత్రమే అన్నాడు. అది సవ్యమా అవసవ్యమా అనే ప్రశ్న జోలికి పోలా. ఒకానొక పరిస్థితిలో బ్రతుకు యాత్ర సాగించటమే మూల ధర్మమని సూచిస్తుంది. ఈ కథ కూడా భాషరీత్యా, వస్తు చిత్రణ రీత్యా సజీవమైన రచన. రాజకీయాలు గ్రామీణ జీవితంలో తెచ్చిన సరికొత్త పరిణామాల్ని నిశితంగా పరిశీలించే కథ. రాణి సాహేబా రంగయ్యమ్మారావు గాయపడిన దేవ, స్త్రీల సమస్యలకు ప్రాధాన్యమిచ్చిన కథలు పునాది రాయి, దుఃఖబాహు, కళాకళంలో అమృత భాండం. ఇందులో వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చర్చకు వచ్చి రచయితలు ఊహాపథంలో విహరిస్తూ కాక తమకు తెలిసిన వాస్తవికతని చిత్రించే ప్రయత్నం చేశారు ఈ కథల్లో. అరిటాకులోని సంఘటన కొంత విడ్డూరంగా కనిపించవచ్చు కానీ అసహజం కాదు. వ్యక్తుల్లో ఒక్కొక్కసారి అలాంటి ఆవేశాలు ప్రకోపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బడి పంతులు జీవన మాధుర్యం కథా కథనంలో వాచ్యంగా చెప్పిన దాటి కంటే పాఠకుల ఊహకు, అవగాహనకు రచయిత్రి వదిలిపెట్టిన అంశం ఎక్కువ. అదే కథలో ప్రధానాంశం కూడా. కథలోని తల్లి పాత్ర పోషణని పై పద్ధతిలో రచయిత్రి నిర్వహించిన తీరు ప్రశంసార్హం. అంతేకాదు, తల్లి పాత్రలో మెలికేమిటో కథలోని యువకుడితో పాటు పాఠకులు కూడా గ్రహిస్తారు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మరొక ఊకటింపు, మమతలు, మమకారాలు దూరంగా ఉంటేనే రాణిస్తాయి. ముఖ్యంగా పెద్దలకు పిల్లలకు మధ్య. అరచేతిలో గీత. కథలో భావుకుడైన యువకుడు స్వప్నానికి నిజానికి మధ్య చెక్కి అటు ఇటు కనపడక పడే అవస్థ విస్తృతంగా విశిష్టంగా చెప్పారు. నేటి యువతరం ఎదుర్కొంటున్న ఐడెంటిటీ, అస్తిత్వం యొక్క సమస్య చక్కని చిత్రం. ఈ సంపటిలోని కథల్లో రచయితలు ఒక సిద్ధాంతానికి కట్టుబడి తమ దృష్టిని ఉద్దేశపూర్వకంగా కుంచింప చేసుకున్నట్లుగా ఎవరో ప్రసిద్ధ రచయితల శైలిని, శిల్పాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తున్నట్లు కానీ నాకు స్మరించలేదు. అందుకు రచయితల్ని ప్రత్యేకంగా అభినందిస్తారు. ఈ ప్రచురణ సంస్థ రచయితల సొంత సంస్థ కావటం వల్ల 3
పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందాలని నా ఆకాంక్ష అన్నారు డాక్టర్ ఆర్ఎస్ సుదర్శనం, చిత్తూరు నుంచి 1972. ఇందులోని కథలు తివాచి నూతలపాటి గంగాధరం గారిది, రామదాసు చెర శ్రీ కలువ కొలను సదానంద, న్యాయం శ్రీమతి ఆర్ వసుంధర అంటే ఆయన గారి భార్య, సుదర్శనం గారి భార్య, ఎవరి మనిషి కేవి ఆచార్య, సుడిగాలి లంకిపల్లి కన్నయ్య నాయుడు, కుక్క చచ్చింది కోడి కూసింది మొంగర శంకర్రాజు, రాణి సాహిబా రంగయ్యమ్మారావు, మధురాంతం రాజారాం, అలాగే గాయపడిన దేవత వల్లంపాటి వెంకటన్న సుబ్బయ్య, పునాదిరాయ్ ఆదిష్టి నరసింహులు, దుఃఖభాగుడు జిట్టిగుండ్ల రఘునాథరెడ్డి, హలహా ఆవాహలంలో మధురాంతకం దొరస్వామి, అరిటాక్ మన్నవ భాస్కర నాయుడు, జీవన మాధుర్యం కుమారి నెడదవోలు మాలతి, అమెరికా వెళ్ళి అక్కడ గొప్ప పేరు తెచ్చారు. అరచేతిలో గీత పులికంటి కృష్ణారెడ్డి, అవి అందులో. సభాగారి కథ ఎక్కడ లేదు. తివాచి నూతలపాటి గంగాధర, చుట్టూ ప్రహరీ, ప్రహరీ నిండుకు పూల తోట, దూరానికి ఆ తోట స్పాంజి షీట్లా ఉంది. తోట మధ్య మేడ, స్పాంజి షీట్ మీద ఉంచిన సబ్బు పెట్టెల, మేడ ముందు వెరగబూసిన మల్లెగుబులు, ఒంటి నిండా పూలు అలంకరించుకొని వచ్చే వాళ్లకు స్వాగతం పడుతున్న కన్నె పిల్లలు. ఆ మేడ పక్క ఒక డ్రాయింగ్ రూమ్, శరత్తులో మెదడులో పుట్టిన అందమైన ఊహల జంటలా 2 ప్రాణులు. ఒక ప్రాణి అతడు, మరొక ప్రాణి ఆమె. అతడు భర్త, ఆమె భార్య. అప్పుడే పాలిష్ ఇచ్చిన స్టీల్ గ్లాసులో మెరుస్తున్నాడు అతడు. సీలు చేసిన సబ్బు బిళ్ళలా నవనవలాడుతోంది. స్టీల్ గ్లాసు పేరు భద్రం, సబ్బు బిళ్ళ పేరు స్వనంద. వాడు వస్తామన్నది 9కే కదండి, 9కి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది అంది స్వనంద. చేతిలో మెరుస్తున్న బంగారు చైను వాచి కేసు. 9 అంటే 9కేనా? ఇండియాలో ఇంతవరకు చెప్పిన టైంకి ఎవరైనా వచ్చారా అన్నాడు చంద్రం పెద్దగా. నవ్వితే పర్సనాలిటీ దెబ్బతింటుందేమో అన్న భయంతో సగం నవ్వులో, సగం చెమ్మిగేసిన సగంలో, సగం తేలికగాను. నిన్న మనం వెళ్ళలేదు వాళ్ళింటికి అన్నది. కాశ్మీర్ సిల్క్ చీర నల్లగని కుచ్చెళ్ళు నలగకుండా సవరించుకొని, మనమంటే నువ్వు నేనంటే మనమే. నేను తల, నువ్వు తోక, నాకు తల లేదు, నీకు తోక లేదు అనుకోవడము. అప్పుడే టింగు రంగామని చేతులు పట్టుకుని వెళ్ళిపోవడం వాళ్ళు అన్నాడు ఆమె వైపు. ఆ చూపు ఖాళీగా ఉంది. అవునులేండి, వాళ్ళిద్దరూ, ఆ ఇద్దరి వెంట ముగ్గురు, మొత్తం 5 మంది. పంచేంద్రియాలు ఒక తాటి మీద నడవటమంటే మాటలా అంది నవ్వు. ఆ నిట్టూర్పులో నీటితో నిండిన మబ్బు బరువులోని బరువంత బరువు ఉంది. ఇష్, లెక్క కట్టుకు అన్నాడు చిలిపిగా పెదిమలకు అద్దం చూపి వేలు పెట్టి. ఏం అన్నది కళ్ళు చికిరి. దిష్టి తగులుతుందని మా అమ్మమ్మ చెప్పేది. పెదిమెల చివర వంపులో పొంటెతనం. అది అమ్మమ్మల కాలం కాదు, ఇప్పుడు ఇది అమ్మమ్మల కాలం కాదు. ఆకాశానికి ఎగిరే కాదు. అది అది పోనీయండి. వాళ్ళ గోపిని చూశారా? అబ్బా ఎంత ముద్దొస్తున్నాడండి అంది తన్మయత్వంతో. ముద్దయిపో. అవును, గోపి వాళ్ళ బిడ్డ కదూ, ఎందుకు రాడు అని. పెద్దమ్మాయి ఉంది చూశారా? 6వ తరగతట. ఇంగ్లీష్ పొయిటరీ ఎంత బాగా చెబుతుందన్నారు అనుకున్నారు. 2వ అమ్మాయి ఏం చేస్తుంది? ముద్దుగా ఏడుస్తుందా అన్నాడు విసు. అయ్యో ఎంత అమాయకులండి మీరు. 2వ అమ్మాయి కాదు, అబ్బాయి అండి అన్నది వెర్రిగా నవ్వు. వాళ్ళ తల్లి తన మంచి మర్యాద మరిచి బిడ్డలే తన సర్వస్వం అనుకొని పెంచుతుంటే నీలాంటి వాళ్లకు ముద్దొస్తున్నారు అన్నాడు నిర్లిప్తంగా. అవునండి, మనం వెళ్ళినప్పుడు కూడా ఆమె మాసిన చీరతోనే ఉంది. ఆమె చీర మాసిన మాయని సంస్కారం, మచ్చలేని మాతృత్వం ఉన్నాయి ఆమెలో.
అది సరే గాని మన టామీ ఏమో సరి చేస్తున్నాడు, వాళ్ళు ఇస్తున్నారేమో చూడు అన్నాడు. టైం అయిపోయింది, వాళ్ళే అయి ఉంటారు అని ఆదుర్దగా లేచి వరండాలోకి వచ్చి ఎవ్వరు లేదు. రోడ్డు మీద ఏదో కుక్క మరుగుతోంది. నీరసంగా తిరిగి వెనక్కి మరీ పిచ్చండి, రోడ్డు మీద కుక్క మరుగుతుంటే మన టామీ అంటారు అని రేడియోగ్రామ్ ఆన్ చేసి వచ్చి ముందు కూర్చున్న సోఫా మీదనే కూర్చుండు. అలా ఎదురు చూడాలంటే నాకు మహా విసిగేస్తుందంటే నమ్మండి. ఒక్కో రోజు మీరు కూడా ఆఫీసు నుంచి ఎంతకు రాక విసిగిచ్చేస్తారు ఇలాగే అంది. సంగీత సౌరభం గది పునాదుల్ని సన్నగా కదిలిస్తారు. సంగీతానికి సాహిత్యానికి అద్భుతమైన ఒక శక్తి ఉంది. రెంటికి పులిగోళ్లుంటాయి. ఆ గోళ్లతో గుండెను గీకి వేదనల నెత్తురును తోడతాయి. నెత్తురుతో పాటు అలౌకికమైన అమృతాన్ని కూడా వెలికితీస్తాయి. ఏవండి, నేను ఒక విషయం చెప్పనా అన్నది ఉత్సాహంగా అతని ప్రశ్నకు పక్కకు జరి. ఇప్పుడు చెప్పేవని నన్ను అడిగే చెబుతున్నావా? అలాగే ఇది చెప్పాను. ఓండి, మీకు మాటకి ముందు చిరాకు అని ముందున్న స్థానంలో కూర్చుంది మూతి ముడిచి. నాకా చిరాకు? టామీని అడుగు. చిరాకు ఎవరిదో దానికి కూడా తెలుసు. పోనీ చెప్పమంటున్నానుగా. ఇంతలో ఆలకేమిటి అని భుజం మీద చెయ్యేసి తన వైపు తిప్పు. మీరు కోప్పడరు కదా? కోప్పడనని తల ఊపారు. మీరు ఆఫీసరు కదా, ఇప్పుడెందుకు వచ్చిందా అనుమానం? మీ ఆఫీసులో పనిచేసే హెడ్ క్లార్క్ కదా ఆయన. అవును. ఆయనకి ఎంతమంది బిడ్డలు, ఇంత సంసారం ఉంది కదా. అవును. ఆయనకు వచ్చే జీతం ఎక్కడ చాలుతుందని? మీరు ఆఫీసర్ అయినందుకు ఇంకొంచెం జీతం పెంచరాదా? మీకు కొంచెం కూడా లేదండి. అవును. ఏమిటి అవును? నిజమే. ఏమిటా భూత పదాలు? ఆయన జీతం విషయం చెప్తుంటే అవును నిజమే ఆహా ఊహు అంటూ వంతపాట ప్రారంభించారు. అవును, నాది వంతపాట, నీది వింతపాట. మా ఆఫీసు మన తాతది, అంతా మన ఇష్టమే. దాని రూల్స్ పాడి ఏం లేవా? మీ మగాడెప్పుడు ఇంతేనండి. మాటకు ముందు రూల్స్ చట్టాలు, వీళ్ళు మాత్రం వాటిని మహాపాటించి ఏడ్చినట్టు. అవి మాత్రం మనిషికి మేలు చేయవద్దంటాయా ఏమి? ఓహో, బండి మహావేగంగా దుగ్గుతోందే. నువ్వు ఆఫీసర్ అయినప్పుడు అలాగే చేద్దు గాని. పైగా ఇదొక్కటి నేర్చుకున్నారు. ఏం మాట్లాడినా నువ్వు చేద్దు గాని, నువ్వు చూద్దు గాని అంటూ నా నోరు నొక్కేస్తా. మనకిటు పిల్లలు లేకపోయారు కదా, ఉన్నవారికైనా మేలు చేస్తే చెయ్యి. లోకంలో పిల్లలున్న వాళ్ళనంతా పిలుచుకొని వరుసగా మేలు. లోకంలో ఎవరికి లేరు పిల్లలు మనకి తప్ప అని చివర గొంతు జీరపోయి. ఆమె మాట్లాడలేదు, అతను ఇద్దరూ మాట్లాడలేదు. సన్నటి సంగీతం హృదయాన్ని తేలికపరచటాన్ని ప్రయత్నిస్తారు. ఇద్దరి మధ్య మౌనంగా దూసుకుపోతున్న కాలపతంగం తన రెక్కల పుంచెలలో సంగీతంలోని కొత్త రంగుల్ని అద్ది వాళ్ల మనసులకు పూసుకుంటూ పోతారు. ఇది నాకేదో గమ్మత్తుగా ఉందండి అన్నది కొత్త ఉత్సాహంతో. ఏది అన్నాడు పరధ్యానం. ఇదేనండి ఈ ప్లాన్. మనం వాళ్ళింటికి వెళ్ళడం, వాళ్ళింట్లో మనకు నచ్చింది చెప్పడం, వాళ్ళు మన ఇంటికి రావడం, మన ఇంట్లో వాళ్ళకి నచ్చింది చెప్పడం. ఇది తలుచుకుంటే మీకు మాత్రం గమ్మత్తుగా లేదా? అవును, ఈ ప్లాన్ మొదట ఎవరు చెప్పారండి అంది ఉత్సాహంగా. అతను నేను రోజు క్లబ్కు వెళ్లేవాళ్ళం. ఆఫీసు నుంచి అలాగే ఆఫీసరు గుమాస్తా ఇంత అన్యోన్యంగా కలిసి ఉండటం చూస్తే అందరూ ఆశ్చర్యమే. ఎందుకండి ఆశ్చర్యం? ఎందుకా నా కర్మ. ఆ మాట నీతో చెప్పాను, నీకేమో మహా అర్థమై ఏడ్చినట్టు. ఇదంతా నీకు వద్దు కానీ అసలు విషయం, రోజు క్లబ్కు వెళ్ళడం అంటే మొహం మొత్తినట్టుండే. అది ఎందుకనడకు. క్లబ్ మీద విసుగుబట్టి మనలో మాడు అలా పార్కుకు వెళ్ళాం. పార్కులో కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్యలో ఈ ప్రస్తావన వచ్చి 2 రోజులు సెలవు వస్తున్నాయి కదా, లైఫ్ ఒంటెద్దు గానక జీవితంగా డల్ గా ఉంది. ఈ 2 రోజులు తెలుగా గడపాలంటే ఏం చెయ్యాలి? ఒక మంచి ప్లాన్ చెప్పమన్నాను. అతని ప్లాన్ చెప్పాడు. నాకు నచ్చింది. అంతే. నచ్చింది. ఎందుకు నచ్చదు? మీరు అనుకోగానే సరిపోయిందా? ఇంట్లో ఆడవాళ్ళం ఉన్నాం కదా, మేము అంగీకరించామా లేదా అనక్కలేదా అంది చిరు కోపం.
ఇది పెద్ద చెక్కి, అయితే మీరిద్దరూ కలిసి ఒక పని చెయ్యండి అన్నాడు. ఏమిటది? ఇంటి ముందు విప్లవం వర్ధిల్లా అని బోర్డు కట్టి నిరాహార దీక్ష చేస్తే కూడా పాపం లేదు అంది బొంగమూతి. ఆ మొగం మూడు కొండ ముచ్చుకులా మగాళ్ళు చేసే ప్రతి పని ఆడాళ్ళకు చెబుతూ కూర్చుంటే ఇక అన్నీ అయినట్టే అన్న. ప్రతి పని అని నేను అనలా, అది ఆడవాళ్లకు సంబంధించిన పని. ముందు మాకు చెప్పి తీరాలంటున్నా. ఈ జాతిని బాగా వెనకేసుకొస్తున్నవి. ఈసారి మహిళా సమాజానికి నిర్ణయ అధ్యక్షురాలుగా ఎందుకోమని చెబుతాలే అన్నారు. నా భర్త ఆఫీసర్ అయినప్పుడు మళ్ళీ నాకెందుకు ఇంకా చదవి అని లేచి వంటింట్లోకి వెళ్ళింది. వంట పనికి ఎలా ఉపక్రమిస్తున్నారు కనుక్కోవటానికి వెళుతూ దాదాపు 10 కావస్తోంది. వీళ్ళింకా రారేం అంటూ రావు వెలుపలి గేట్ తీశాడు. లోపలి ప్రవేశించటానికి. ఇదేనా అండి వాళ్ళ ఇల్లు అన్నది సీత శంక బిడ్డను కిందకు. ఇదే కానీ ముందు వాడి ముక్కు తొడుగు అన్నాడు. రావు ముఖం చెప్పింది. అబ్బా ఎంత అందంగా ఉందండి, ఇంత ఇంటిలో వాళ్ళిద్దరేనా అన్నది ఆశ్చర్యంగా. చాలని తమ అద్దె కొంపను చలుచుకొట్టు చీర చెంగుతో గోపి ముక్కు తొడిచి, ఆపు నీ బుద్ధి పోనిస్తుకున్నావు కాదు. ఇంటి దగ్గరైతే ఎలా ఏడ్చినా పర్వాలేదు. పెద్దాళ్ళింటికి వచ్చాం, ఇక్కడ కూడా చీరనలా కలాబు చెయ్యకూడదు. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నేనిచ్చిన రుమాలెక్కడా అన్నా. ఇదిగో ఉందండి అంటూ అలా అలవాటైపోయిందని చీర కట్టులో దోపుకున్న రుమాలు తీసి, చాలు నీ అవతారాలన్నీ కట్టిపెట్టి ఇక్కడున్న 4 గంటల సేపు కొంచెం శుభ్రంగా ఇంటికి వెళ్ళిన తర్వాత నీ విశ్వరూపం ప్రదర్శిద్దువుగాను. పెద్దమ్మాయి రాణి చెయ్యి పట్టుకొని గేటు దాటి లోపలికి. సీతకు తన శుభ్రత కన్నా పిల్లల శుభ్రత ముఖ్యం. తను శుభ్రంగా ఉండాలనుకున్నా పిల్లలు ఉండనివ్వాలి. పిల్లలు ఖరాబుగా ఉండాలనుకున్నా ఆమె ఉండనివ్వాలి. సీత ముదురు రంగు హ్యాండ్లూమ్ చీర కట్టు, అంతకంటే విలువైన చీర ఆమె దగ్గర లేదు. ఉన్నా కట్టినా ఖరాబైపోతుందనే భయం. అలాంటివేవీ కోరదు కూడా. ఆమెకు ఏ చీర కట్టినా అందమే. ఎన్ని ఇబ్బందులైనా వాడని చిరునగవు మోమే ఆమెకు పెట్టని ఆభరణం. జాకెట్ కూడా చీర రంగే. ఆమె పెట్టుకున్న ఆభరణం వల్ల మెడలో ఉన్న ఒక్క బంగారు పురుషు. పిల్లలకు మాత్రం మడతలు నలగని అందమైన రెడీమేడ్ డ్రెస్సు తొడిగి చక్కగా తలలు దువ్వి ముస్తాబు చేసి, ఆ డ్రెస్సులో పిల్లలు 3 రబ్బరు బొమ్మలు చూసే వాళ్లకు ముద్దొస్తుంది. నాన్న వీళ్ళకి పూల మొక్కలన్నీ ఎక్కడివి? మా బడిలో కూడా ఎన్ని లేవు రకాలు అన్నది. ఇక్కడేమీ అన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెబుతాను తీరిగ్గా అన్నాడత. ఇంటి ముందు మల్లె గుబురు నిండుగా విరగబూసిందండి అంది సీత. తను ఆగి వెనకబడ్డ ప్రసన్న కుమార్ని ముందుకు నడిపి. వరండాలో ఉన్న కుక్క వీళ్లను కూడా చూడగానే సింహంలా లేచింది. పిల్లలందరూ దాని అరుపులకు అమ్మా నాన్నలకు అతుక్కుపోయారు. కంగారు. ఎద్దులా ఎంత ఎత్తుందండి ఆ కుక్క. పిల్లలు భయపడిపోయారు. ఆ గుడిసె లేకుంటే ఇంతవరకు మన గతి ఏమయ్యేదు అంది. ఏమిటా అదురు? పిల్లల కంటే ముందు నిన్నే ఆత్మహత్యకి చేస్తాది వచ్చినట్టుంది అన్నాడు తన కాళ్ళకు తుక్కుపోయిన రాణి వీపు నిమురు. ఏమో బాబు, నేనెప్పుడు చూడలేదు ఎంత కుక్క. అసలు దీన్ని కుక్కంటే నమ్మలేకపోతుంది. ఎంతలో సెంట్లోంచి చందరం సునంద వరండాలోకి. వాళ్ళ హెచ్చరికను వినగానే కుక్క నోరు మూసుకొని తోకాడించడంలో కూడా దర్జా కూడా దాన్ని దాచిపెట్టాల. నమస్కారం సార్ అన్నాడు రావు. నమస్కారం, రండి రండి అన్నాడు చంద్ర. తానీకి చూసి పిల్లలు భయపడుతున్నట్టారే. రండమ్మ, అదేం చెయ్యదు, నేనున్నాగా రండి అని ఆప్యాయంగా పిలిచింది సునంద. ముందుకొచ్చి గోపిని ఎత్తుకొని, మీరింతవరకు ఆఫీసుకి లేట్ అయ్యింది లేదు. అలాంటి మీరు ఇవాళ ఇంత ఆలస్యం చేశారంటే ఇంకా రారేమో అనుకున్నాను అన్నాడు చంద్రం సగం కురుక్కున్న నవ్వు. ఎక్కడ సార్ పిల్లలతో ప్రయాణం? అడుక్కొక్క ఆటంకం, అందులోనూ ఈ ఆడవాళ్లతో ప్రయాణం చూశారా అన్నా. కొంచెం సీత వైపు కొంటెగా. ఆ మాట నేనంటే మా ఆవిడ వినదే. ఈ కాలం ప్రయాణం కావడంలో మగవాళ్ల కంటే ఆడవాళ్ళే నయమంటుంది. సునంద వైపు చూశాడు చంద్ర.
అప్పుడే ప్రారంభమైంది ఆడవాళ్ళని ఆడిపోసుకోవడం. చాలు చాలు రండి లోపలికని చంద్రవైపు కొరకరా చూసి డ్రాయింగ్ రూమ్లోకి ప్రవేశించింది సునంద. ఆమె వెనకనే చంద్రం. రాగు పరండాలు చెప్పులు తీశారు. సీత కూడా చెప్పులు తీసేసి గడప ముందున తివాచీకి కాళ్ళు తగలకుండా దాటుకోవటానికి పంతాలు పడు. వెర్రి మొఖమా ఎవిటా పురడుగు కాళ్ళు తుడుచుకునే తివాచి వీధి భాగవతం చాలింది బంగారు కాళ్ళు దానికి తుడుచుకొని లోపలికి పో అని గొంతు తగ్గించి కదురుకున్నాడు రావు. ముందు వాళ్ళకి వినపడప. ఇంత అందంగా ఉంది, దీని మీద కాళ్ళు ఎలా తొడవనండి అంది ఏదో రహస్యం చెబుతున్నది. కర్మ నిన్ను పిలుచుకొచ్చాను చూడు అని విసుగ్గా తివాచీకి కాళ్ళు తుడుచుకొని వెళ్ళాడు డ్రాయింగుడు. సీత తివాచీ మీద కాళ్ళు తుడుచుకుంది. తుడుచుకుంటున్నప్పుడు అది మెత్తగా కాళ్లకు గిలిగింతలు కాళ్ళు తుడుచుకోవటానికి ఇంత విలువైన దాన్ని వీరు ఉపయోగించుకుంటున్నారు అని ఆశ్చర్యం. దానికి దాటుకొని వెళ్ళింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. తివాచీ చూసి తన చీరను చూసుకుంది. రెండూ ఒకటే రంగు, ముదురు నీలం. రెంటికి ఏదో సంబంధం ఉన్నట్టు తోచి సీత డ్రాయింగ్ రూమ్లో అడుగు పెట్టింది. అందరిలాగా అడుగైతే పెట్టింది కానీ ఆ గదిలోని విలువైన అలంకారాలన్నీ అంతకంటే అద్దంలా మెరిసిపోయే దాని శుభ్రతని చూడగానే అందులో అడుగు పెట్టడానికి తనకు అర్హత లేదేమో అనేంత బిడియం పెరిగితనము తన్ను స్తబ్దురాన్ని చేసేశాయి. ఆ గదిని చూసి మళ్ళీ వెనక్కి తిరిగి తివాచీని చూసింది. నిగనిగలాడే తివాచీ మీద అప్పుడే పడ్డ మరకలు తన్ను వెక్కిరించి, అండి అలా నిలబడిపోయారేమిటి, ఇలా వచ్చి కూర్చోండి అని సునంద సోఫాసు. ఆ మాటతో ఉలిక్కి పడ్డట్టుగా వాళ్ల వైపు చూసింది. అందరూ అంతవరకే ఆసీనులై ఉన్నారు. అంటే అప్పటికే తను కూడా వెళ్ళి కూర్చుంది. తను కూర్చున్న చోట సోఫా మెత్తగా కిందకి వెళ్ళిపోయి తనకేమో ఇదంతా అయోమయం. ఇంతలో హోటల్లో సర్వర్లాగా ట్రేలో కాఫీలు తెచ్చి అద్దంలా నిగనిగలాడే టీపాయ మీద పెట్టారు. సునంద అందరికీ కాఫీలు అందిస్తారు. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న సీత కూడా ఒక కాఫీ కప్పు అందించింది. మాట్లాడకుండా తీసుకుంది సీత. మిగతాది ఏం జరిగిందో రేపు తెలుస్తుంది.